హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఈ కల్కి 2898 ఏడి. ఈ మూవీ దిస్ మంత్ 27th అయితే థియేటర్స్లోకి వస్తుంది. ఇప్పుడైతే మన కల్కి 2898 ఏడి యొక్క ట్రైలర్ అయితే వచ్చేసింది. అయితే ఈ ట్రైలర్లో నేను ముందుగా మాట్లాడాలి అనుకుంటుంది ఈ ట్రైలర్లో ఉన్న విఎఫ్ఎక్స్ ఇంకా సిజిఐ గురించి. అసలు ఏం గ్రాఫిక్స్ భయ్యా, అది మామూలుగా లేదుగా, హాలీవుడ్గా పనికిరాదు. నేనైతే నిజంగా ఇంతలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నిజంగా కొన్ని షార్ట్స్ అయితే వేరే రేంజ్లో ఉన్నాయి. కాంప్లెక్స్ విజువల్స్ కానీ, లేదా ఆ సిటీ విజువల్స్ కానీ, బ్యాటిల్ విజువల్స్ కానీ అన్నీ కూడా అప్ టు ద మార్క్ ఉన్నాయని చెప్పాలి. నాకైతే ట్రైలర్ పిచ్చిగా నచ్చేసింది. అయితే నేను ఈ ట్రైలర్లో చాలా షాకింగ్ విషయాలను అయితే గమనించాను. వాటన్నిటిని మీతో షేర్ చేసుకుంటాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా ఈ ట్రైలర్లో వాళ్ళు మనల్ని షాక్ అయ్యేలా చేసిన విషయం గురించి మాట్లాడుకునే ముందు మీకు ఈ మూవీ గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఇవి తెలిసిన వాళ్ళ కోసం కాదు, తెలియని వారి కోసం చెప్తాను. అయితే ఈ మూవీ యొక్క స్టోరీ అనేది ద్వాపర యుగం మహాభారతంలో స్టార్ట్ అయ్యి కలియుగం 2898 సంవత్సరంలో ఎండ్ అవుతుంది. అందుకే దీనికి కల్కి 2898 ఏడి అనే పేరు వచ్చింది. ఇంకా ఫ్యూచర్లో కరెన్సీ ఉండదు కాబట్టి ఈ సిటీలో అందరూ యూనిట్స్ను ట్రేడ్ కోసం వాడుతున్నారు. ఇంకా బుజ్జి అండ్ భైరవ గురించి ఒక సిరీసే వచ్చేసింది కాబట్టి ఈ ట్రైలర్లో బుజ్జిని అంతగా చూపించలేదు. ఇంకా ఈ మూవీలో అశ్వత్థామ క్యారెక్టర్ కూడా ఉండబోతుంది. ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి, బట్ తెలియని వారి కోసం ఒకసారి మళ్ళీ చెప్పాను. ఇంకా మనము ఇప్పుడు అసలు మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. అయితే మనము ఇప్పటి వరకు ఏమనుకున్నామంటే ఈ మూవీ కల్కి పురాణం యొక్క ఇన్స్పిరేషన్ అని అనుకున్నాము. అలానే ప్రభాస్ గారు కల్కి క్యారెక్టర్ను ప్లే చేస్తున్నారని కూడా అనుకున్నాము. కానీ ఇప్పుడు మనం అనుకున్నది అంతా జస్ట్ ఒక అబద్ధం అని తేలింది. ఎందుకంటే ఇక్కడ కల్కి క్యారెక్టర్ను ప్లే చేస్తుంది ప్రభాసే కాదు. నేను మొన్న చేసిన వీడియోలోనే చెప్పాను, ప్రభాస్ను కల్కి క్యారెక్టర్లో ఈ విధంగా చూపించడం అసలు కరెక్ట్ కాదు. దీనివల్ల మళ్ళీ పురాణాలను మార్చేశారని కాంట్రవర్సీస్ అయితే క్రియేట్ అవుతాయని కూడా చెప్పాను. అలానే వీళ్ళు కూడా ప్రభాస్ను కల్కి క్యారెక్టర్లో చూపించడం లేదు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఈ ట్రైలర్ అంతా చూశాక నాకు బాగా అర్థమైన విషయం ఏమిటంటే ఈ మూవీ కల్కి పురాణం యొక్క ఇన్స్పిరేషన్ కాదు, డైరెక్ట్గా ఆ స్టోరీనే వీళ్ళు ఊహించుకొని తీస్తున్నారు. సో ఇప్పుడు ఈ మూవీ వల్ల ఎటువంటి కాంట్రవర్సీస్ అయితే క్రియేట్ అవ్వవు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ఈ మూవీ కల్కి భగవానుడు భూమిపై పుట్టే టైంలో ఉండబోతుంది. నాకు తెలిసి ఈ సినిమా కల్కి భగవానుడు పుట్టుకతో ఎండ్ అవుతుంది. ఆ తర్వాత ఈ కల్కి సినిమాటిక్ యూనివర్స్లో మనం ఇంకా చాలా మూవీస్ని చూసే అవకాశం ఉంది. ఇది కల్కి పుట్టుక టైంలోనే జరుగుతుందని నువ్వు ఎలా చెప్తున్నావు బ్రో అంటే, ఈ చిన్నపిల్లాడు అశ్వత్థామను మీలాంటి వారు ఎంతమందిని కాపాడొచ్చో తెలుసా అని అన్నప్పుడు అశ్వత్థామ నేను కాపాడాల్సింది ఒక్కటినే అని అంటారు. అయితే అతను పద్మావతి అలియాస్ దీపికా పడుకోని గారి క్యారెక్టర్కు పుట్టబోయే బిడ్డను కాపాడడానికి ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. అతను పద్మావతి గారి క్యారెక్టర్ను కాపాడడం మనము చాలా సీన్స్లో మనం చూసాము. ఇప్పుడు ఆమెకు కల్కి భగవానుడు పుట్టబోతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. సో ఆయన భూమిపైన పుట్టే సమయంలో ఆయనను కాపాడే బాధ్యత అశ్వత్థామ గారిది అన్నట్టు మనకు తెలుస్తుంది. నాకు తెలుసు మనం అశ్వత్థామ క్యారెక్టర్నే కాకుండా ఇంకా కొన్ని మైథలాజికల్ క్యారెక్టర్స్ను చూసే అవకాశం ఉంది. సో మీకు ఈ మూవీలో అశ్వత్థామ క్యారెక్టర్తో పాటు దీపికా పడుకోని గారి క్యారెక్టర్ గురించి కూడా ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇంకా భైరవ విషయానికి వస్తే అసలు భైరవకు ఈ కల్కి పురాణానికి ఎటువంటి సంబంధం లేదు. అసలు చెప్పాలంటే భైరవ క్యారెక్టర్ చూస్తుంటే ఈ కల్కి సినిమాటిక్ యూనివర్స్లో మనము ఈ సినిమాలో చూడబోయేది చాలా చిన్న పార్ట్ అనిపిస్తుంది. అయితే భైరవ ఈ ఫ్యూచర్ సిటీలో అండర్ లాగానే ఒక మామూలు మనిషి, అలానే అతను ఒక బౌంటీ హంటర్. ట్రైలర్లో ఒక సీన్లో మనము భైరవ కావాలంటే రికార్డ్స్ చూసుకో, ఇప్పటి వరకు ఒక ఫైట్ కూడా ఓడిపోలేదు అంటాడు. దీన్ని బట్టి భైరవ ఆ సిటీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బౌంటీ హంటర్ అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మాటలు అతను మనం ట్రైలర్లో చూసిన మెయిన్ విలన్తో కాకుండా మరో విలన్తో అంటూ ఉంటాడు. ఇంకా బౌంటీ హంటర్ భైరవ అశ్వత్థామను మరియు పద్మావతిని ఎలా కలిశాడు, వాళ్ళతో కలిసి భైరవ ఏం చేశాడు అనేది మనము మూవీలో చూసేయాలి. అయితే భైరవ వాళ్ళను అంటే అశ్వత్థామ మరియు పద్మావతిని ఎలా కలుస్తాడు అనే దానికి నా దగ్గర ఒక థియరీ అయితే ఉంది. అది జరగచ్చు, జరగకపోవచ్చు, బట్ ఒకసారి అదేంటో చెప్తాను మీకు. అయితే భైరవకు ఎప్పటికైనా సరే కాంప్లెక్స్కు వెళ్ళాలనే డ్రీమ్ ఉంటుంది. అందుకోసమే భైరవ బౌంటీ హంటర్గా చేంజ్ అవుతాడు. అలా భైరవ యూనిట్స్ను సంపాదిస్తూ ఉంటాడు. అయితే ఒక పాయింట్లో భైరవ ఈ విలన్తో ఎన్కౌంటర్ అవుతాడు. నాకు తెలిసి ఈ కార్ చేజింగ్ సీన్ తర్వాతనే ఈ విలన్ భైరవతో మాట్లాడుతూ ఉండొచ్చు. మేబీ అక్కడ ఆ స్టేజ్లో ఏదైనా జరగడం వల్ల అక్కడ విలన్ మనుషులు భైరవను చుట్టుముట్టి ఉంటారు. అప్పుడు మనము ట్రైలర్లో చూసిన మరో విలన్ భైరవతో మాట్లాడడానికి అక్కడికి ఒక హోలోగ్రామ్ ప్రొజెక్షన్లా వచ్చి ఉంటాడు. అయితే భైరవకు కాంప్లెక్స్కు వెళ్ళాలనే డ్రీమ్ ఉంటుంది కాబట్టి
అప్పుడు ఆ విలన్ భైరవకు ఒక ఆఫర్ ఇచ్చుంటాడు. నువ్వు ఆ అమ్మాయిని మా దగ్గరకు తీసుకొస్తే నీకు కాంప్లెక్స్లోకి ఎంట్రీ ఇస్తామని ఒక ఆఫర్ ఇచ్చుంటాడు. ఇంకా అది ఒప్పుకున్న భైరవ కావాలంటే రికార్డ్ చూసుకో, ఇప్పటి వరకు ఒక ఫైట్ కూడా ఓడిపోలేదని అంటాడు. సో మరి డీల్ యాక్సెప్ట్ చేశాక ఆమెను తీసుకురావడానికి భైరవ వెళ్తాడు కదా. మేబీ అక్కడ అశ్వత్థామకు మరియు భైరవకు ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఆ తర్వాత అశ్వత్థామ భైరవకు అసలు విషయం అంతా తనకు అర్థమయ్యేలా చెప్పడంతో తను కూడా విలన్స్ నుండి ఆమెను కాపాడడానికి అశ్వత్థామకు హెల్ప్ చేయొచ్చు. సో గైస్, నేను తెలిసినంత వరకు లేదా నేను పర్సనల్గా స్టోరీ ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను. ఇది జస్ట్ ఒక థియరీ మాత్రమే, ఇలానే జరుగుతుందని మనం కన్ఫామ్గా చెప్పలేము. ఇంకా ట్రైలర్లో విలన్స్కు మరియు మంచి వాళ్ళకి బ్యాటిల్ జరుగుతున్నట్లు కొన్ని షార్ట్స్లో మనం చూస్తాం కదా. మరి మూవీలో అవి ఏ సినారీలో జరుగుతుందో చూడాలి. అయితే ఇంకా కాంప్లెక్స్ మరియు విలన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక సీన్లో ఒక పెద్ద స్టాచ్యూ ఈ మనుషులను పైకి తీసుకెళ్లడం చూసాము. అయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏమిటంటే మామూలు మనుషుల కంటే విలన్స్ దగ్గర ఎక్కువ టెక్నాలజీ ఉండి ఉంటుంది. అయితే ఈ షాట్లో మీరు సరిగ్గా గమనిస్తే ఇక్కడ ముగ్గురు మనుషులు కనిపిస్తారు. అలానే మధ్యలో మనము చాలాసార్లు చూసిన మరో విలన్ కనిపిస్తాడు. అయితే పక్కన వాటర్ ఫాల్స్ ఉండడం మనం చూడవచ్చు. ట్రైలర్ స్టార్టింగ్లో ఒక పిల్లోడు పైన మరో నగరం ఉందంట, అక్కడ నీళ్లు కూడా ఉంటాయంట అని అంటాడు. మేబీ ఈ పిల్లలు మాట్లాడేది కాంప్లెక్స్ గురించి అయి ఉంటుంది. ఈ షాట్లో వాటర్ను మనం చూసాము. అయితే కాంప్లెక్స్ బయట ఉన్న చాలా మందికి కూడా కాంప్లెక్స్ ఎలా ఉంటుందో కూడా తెలిసి ఉండదు. అందుకే వాళ్ళు పైన ఇంకో నగరం ఉంటుందని మాట్లాడుకుంటుంటారు. ఈ ట్రైలర్లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అశ్వత్థామ సీన్ గురించి. రీసెంట్గా అశ్వత్థామకు సంబంధించిన ఒక గ్లిమ్స్ అయితే వచ్చింది. అందులో అశ్వత్థామ యొక్క డీఏజింగ్ లుక్ అయితే ఉంది. అంటే మహాభారతం కాలం నాటిది. అదే ఫైట్ సీన్ని మనకు ఈ ట్రైలర్లో చూపించారు. అంటే దీన్ని బట్టి కల్కి సినిమాటిక్ యూనివర్స్లో మహాభారతం సంబంధించిన కొన్ని సీన్స్ గానే ఉంటాయని అనుకోవచ్చు. ఇంకా ఈ ట్రైలర్ లాస్ట్లో మనము విలన్ని కూడా చూసాము. ఇక్కడ కమల్ హాసన్ గారు కలి క్యారెక్టర్ను ప్లే చేస్తున్నారు. ఇక్కడ కలికి పుట్టుకను ఆపాలని ట్రై చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అలానే అతను భయపడకు, కొత్త ప్రపంచం వస్తుందని అంటాడు. దీంతో ట్రైలర్ పూర్తి అవుతుంది. ట్రైలర్లోనే మనకు చాలా విషయాలను నాగశ్విన్ గారు రివీల్ చేశారు. ఇంకా ఈ వైట్ కాస్ట్యూమ్స్తో బ్యాటిల్ చేస్తున్న వాళ్ళు భూమిపై మిగిలిన మంచి వారిలో కొంతమంది అయి ఉంటారు. ఎందుకంటే దీపికా పడుకొని గారు మరియు అశ్వత్థామ గారు వీళ్ళ దగ్గర ఉండటం మనం చూస్తాం. మరి ఇది శంబర నగరం అయి ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కల్కి భగవానుడు ఈ శంబర నగరంలోనే పుడతాడు. ఇంకా మూవీలో ఎలా చూపిస్తారో చూడాలి. ట్రైలర్లో నేను మెయిన్గా గమనించిన ప్రతి విషయాన్ని మీకు చెప్పాను. ఒకవేళ నేను ఏదైనా మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి. అలానే నేను ఈ వీడియోలో ఎటువంటి హిడెన్ డీటెయిల్ గురించి మాట్లాడలేదు. వీలైతే ఒకసారి హిడెన్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే చూసి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఇంకా ఇది గ్యాస్ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చుంటే ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.